ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ పురస్కారం లభించడం పట్ల ఇదివరకే ఉమ్మడి వరంగల్ జిల్లా పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ కార్యకర్తల్లో కూడా ఆ సంబరాలు అంబరానైనటువంటి సందర్భం అయితే కనిపించింది. ఆ తర్వాత నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న తర్వాత ఆ ఆనందం అంతా ఇంత కాదు. ప్రస్తుతానికి ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు అలాగే రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. ఒక్కసారి రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలకు కూడా వాళ్ళు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మందకృష్ణ మాదిగ తన సొంత ప్రాంతానికి తిరిగి వస్తున్నారని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఎట్లాంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ప్రస్తుతానికి హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో కూడా విశేషమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు కూడా తమ జాతికి దక్కినటువంటి ఒక అరుదైన గౌరవంగా ఇక్కడ వాళ్ళు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే జాతీయ అధ్యక్షులు నాగరాజు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పుడు నిజంగా 30 ఏళ్ల ప్రస్థానానికి దేశంలోనే అత్యున్నత పురస్కారం పొందినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అనిపిస్తుంది? మొన్న ప్రకటించిన తర్వాతనే ఒక సంబరాల అంబరానైనటువంటి పరిస్థితి నిన్న రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అందుకున్న తర్వాత అది మరింత ద్విగుణీకృతమైనట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎట్లా అనిపిస్తుంది సార్? నిన్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాదిగల మహాత్ముడు, గుండె జబ్బు పిల్లల ప్రాణదాత, వికలాంగుల ఆత్మబంధువైనటువంటి మందకృష్ణ మాదిగ గారు భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాన్ని పద్మశ్రీని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. పద్మశ్రీ అవార్డు రావడం అనేది మందకృష్ణ మాదిగ గారికి మాత్రమే వచ్చినట్లు మేము భావించడం లేదు. పద్మశ్రీ అవార్డు అనేది యావత్తు మాదిగ జాతికి, దక్షిణ భారతదేశంలో ఉండబడినటువంటి ప్రతి మాదిగ బిడ్డ కూడా ఈరోజు తమకు పద్మశ్రీ వచ్చినటువంటి విధంగా ఈరోజు గ్రామ స్థాయిలో కూడా ఇంటింటిలో కూడా ఒక పెద్ద పండగ వాతావరణంలాగా నిన్న వేడుకలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే పద్మశ్రీ పురస్కారాన్ని తీసుకున్న తర్వాత గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 31వ తారీఖున వరంగల్ జిల్లా గడ్డ మీద అడుగు పెట్టబోతున్నారు. మందకృష్ణ మాదిగ గారు జన్మించినటువంటి జన్మస్థలం వరంగల్ గడ్డ. ఈ వరంగల్ గడ్డ మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఒక గొప్ప పౌర సన్మానం చేయాలన్న ఉద్దేశంతో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఇదే కాళోజీ కళాక్షేత్రం వేదికగా గొప్ప పౌర సన్మానాన్ని కూడా ఆ రోజు మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడినటువంటి ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ప్రధాన నాయకత్వం మొత్తం కూడా, అలాగే మాదిగ ప్రజలందరూ కూడా వేలాదిగా వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి 31వ తారీఖున ఉదయం 10 గంటల నుండి వరంగల్ రైల్వే స్టేషన్కి చేరుకోవాలని చెప్పేసి మేము ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకత్వం మొత్తం కూడా ప్రధాన రైల్వే స్టేషన్ వరంగల్ కేంద్రానికి చేరుకొని అక్కడి నుండి ఒక భారీ కాన్వాయ్ తోటి 30 ఏళ్ల నుండి మందకృష్ణ మాదిగ గారు ఈ మాదిగ జాతి కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి యుగపురుషుడు మందకృష్ణ మాదిగ గారు. మరి 30 ఏళ్ల నుండి తన జీవితాన్ని మాదిగ జాతికి అంకితం చేసి ఒక పక్క వర్గీకరణ లక్ష్యాన్ని సాధించి మరోపక్క ఒకనాడు ఈ సమాజంలో మాదిగాని చెప్పుకోవటానికి ఛేదరించుకున్నటువంటి కులం ఈ మాదిగ కులం. మాదిగాని చెప్పుకుంటే ఎక్కడ ఈ సమాజంలో మమ్మల్ని తక్కువగా చూస్తారన్న భావంతో ఒకనాడు కులం పేరు చెప్పుకునే పరిస్థితి కూడా ఒకనాడు ఈ సమాజంలో మాదిగ సమాజానికి మాదిగ జాతికి ఉండేది కాదు. మరి ఆ దశ నుండి ఈరోజు సగర్వంగా దమ్ము ధైర్యంగా ఈరోజు ఈ సమాజంలో మీరే కులం అని చెప్పేసి అడిగితే మేము మాదిగ అని చెప్పేసి సగర్వంగా చెప్పుకునేటటువంటి ఒక గొప్ప ఆత్మగౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు మాకు తీసుకువచ్చారు. మరి ఈ సందర్భంగా 30 ఏళ్ల నుండి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారికి మేము తీర్చుకున్నటువంటి రుణం ఏదన్నా ఉంది అంటే ఈ వరంగల్ గడ్డ మీద మందకృష్ణ మాదిగ గారికి ఘన స్వాగతం పలికి వేలాదిగా మందకృష్ణ మాదిగ గారు వేలాదిగా మాదిగ ప్రజల సమక్షంలో ఒక గొప్ప పౌర సన్మానాన్ని ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన్ని చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఓకే అన్న, మీరు ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కార్యక్రమాలు కూడా మీకు, ఎందుకంటే వివిధ స్థాయిలో కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్ని తన మాటల ద్వారా కూడా తన ఆలోచన విధానాన్ని చెప్పుకునేందుకు ఒక కార్యక్రమాలు రూపొందిస్తారు. కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇంకా ఏమన్నటువంటి కార్యక్రమాలు రూపొందుతున్నాయి. భారీ కాన్వాయ్ మధ్య వస్తున్న తర్వాత దక్షిణ భారతదేశం నుంచి వస్తున్నటువంటి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలు కూడా అందరూ వస్తున్నారు. కాబట్టి ఇంకేమైనా కార్యక్రమాలు వారు వచ్చిన సందర్భంగా అంటే మాదిగ జాతి కళారూపం, మాదిగ జాతి చిహ్నానికి గుర్తింపుగా ఉండబడినటువంటి మా దండోర డప్పులతోటి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి
మాదిగ కళా సాంస్కృతిక వాయిద్యాలతోటి ఘనసోగతం మేము పలుకుపోతున్నాం. అలాగే మాదిగ కళాకారుల చేత ప్రత్యేకమైనటువంటి గీతాలతోటి, ప్రత్యేకమైనటువంటి నృత్యాలతోటి, డప్పు శబ్దాలతోటి భారీగా వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి కాళోజీ కళాక్షేత్రం వరకు ఒక భారీ ర్యాలీని కూడా నిర్వహించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది, ఎందుకంటే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఒక ఎన్ని అవాంతరాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో అంత ఇబ్బందులు కూడా ఇక్కడ మందకృష్ణ మాదిగ తన జాతి ఎదుర్కొంటున్న దాని మీద పోరాడి ఎన్నో హక్కులు సాధించి మాదిగ పోరాట సమితి నుండి అలాగే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకంగా స్థాపించిన తర్వాత అనేక అంశాల మీద దగ్గర పోరాడి మాదిగకు సంబంధించినటువంటి కార్యక్రమాలే కాకుండా జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి సమస్యలకు కూడా ఒక దిక్సూచిగా నిలబడి ఎక్కడ సమస్యలున్నా తానున్నానంటూ ఒక మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. 30 ఏళ్ల పోరాటంలో మాదిగ జాతిని ఒక ఉన్నతమైనటువంటి సగర్వంగా తలెత్తుకునే విధంగా వాళ్ళు నడిపినటువంటి ఒక చరిత్ర మందకృష్ణ మాదిగది. కాబట్టి ఒకసారి వరంగల్లో ఉన్నటువంటి మంద కుమార్ గారు తను రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఎట్లాంటి కార్యక్రమాలు, ఎందుకంటే స్థానికంగా వరంగల్లో ఎట్లాంటి సంబరాలు ఉన్నాయి వారితో కూడా ఒకసారి మనం మాట్లాడదాము. ఇప్పటివరకు కాళోజీ కళాక్షేత్రం మళ్ళీ ఒకసారి కళకళలాడబోతుంది. ఎందుకంటే కళాక్షేత్రానికి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు కూడా రంగులద్దినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చెప్పండి అన్న, మీరు మందకృష్ణ మాదిగ గారు వస్తున్నటువంటి సందర్భంగా దక్షిణ భారతదేశం నుండి కొన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. నిజంగా మీ సోదరుడిగా ఉండి అలాగే అంటే వరంగల్ ముద్దుబిడ్డగా పోరాటాల పురిటిగడ్డలో ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ గారి ఆలోచనలు కూడా ఒక జాతీయ స్థాయిలోకి అంబేద్కర్ తర్వాత ఆ స్థాయిలో తీసుకెళ్ళినటువంటి వ్యక్తిగా అభినవ అంబేద్కర్గా గుర్తింపు పొంది మన వరంగల్ నుండే వెళ్ళడం ఎట్లా చూస్తున్నారు? అట్లాంటి వరంగల్ ముద్దుబిడ్డకు ఇక్కడ పద్మశ్రీ పురస్కారం నిన్ను అందుకోవడాన్ని ఎట్లా అనిపిస్తుంది? ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారు? గౌరవ మందకృష్ణ మాదిగ గారికి నిన్న మే 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును మరి అందించడం జరిగింది. అయితే పద్మశ్రీ అవార్డు తీసుకున్న తర్వాత ఢిల్లీ నుండి ఈ నెల 31వ తారీఖు వరంగల్ రైల్వే స్టేషన్ రావడం జరుగుతుంది. అక్కడి నుండి వరంగల్ రైల్వే స్టేషన్ నుండి భారీ కాన్వాయ్తో డప్పు బృందాలతో మాదిగ కళా మండలి ఆధ్వర్యంలో కవులు కళాకారుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేలాది మందితో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి వరంగల్ చౌరస్తా, పోచమేద సెంటర్, అక్కడ నుండి మలుగు రోడ్డు, అక్కడ నుండి హన్మకొండ చౌరస్తా, అక్కడ నుండి అంబేద్కర్ విగ్రహం, కాళోజీ విగ్రహం, కాళోజీ కళాక్షేత్రానికి చేరుకోవడం జరుగుతుంది ఆ కాన్వాయ్. అయితే ముఖ్యంగా అన్నగారికి పద్మశ్రీ అవార్డు రావడం అనేది ఈ యొక్క మాదిగ జాతి మొత్తం చాలా హ్యాపీగా సంతోషంగా నిన్న సంబరాలు నిన్ననే చేసుకున్నారు. ఇంకా అన్న కోసం స్వాగతం పలకడానికి వేలాది మందిగా తరలి రావడానికి సిద్ధపడుతున్నారు. అదే క్రమంలో ఈ యొక్క అన్నగారికి స్వాగతం పలకడానికి దక్షిణ భారతదేశంలోని మాదిగలంతా కదులుతున్నారు, వేలాది మందికి వస్తున్నారు. ఆ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ, గ్రామ కమిటీలు మొత్తం కూడా కదలడానికి సిద్ధపడుతున్నారు. కదులుతో వస్తున్నామని చెప్పేసి సమాచారం వస్తుంది. అసలు మేము అనుకుంటున్నాం వేల మంది అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎంతమంది అతను అంచనాలు దాటే పరిస్థితి కనబడుతుంది, అంచనాలు దాటిపోయే పరిస్థితి కనబడుతుంది. అంటే కృష్ణమాదిగ అన్న గారు ఎస్టీల వర్గీకరణ సాధించిన తర్వాత అదే క్రమంలో ఈరోజు పద్మశ్రీ వచ్చిన తర్వాత ఇక ఆ ఆనందాలకు అవధులు లేవు. ఒక మాటలో చెప్పాలంటే మందకృష్ణ మాదిగ గారికి మరి అప్పటి నుండి ఇప్పుడు వర్గీకరణ సాధించి కాకుండా ఇప్పుడు ఈ రోజు వరకు అంటే ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ కావచ్చు, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీలు ఇవి కూడా సన్మానాలు చేయలేదు. పెద్ద ఎత్తున వరంగల్ అంటే మందకృష్ణ మాదిగ అన్న పుట్టిన పురుడిగడ్డ మీదనే పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. ఎక్కడ వెనుకాడేలేదు, సీరియస్గా మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందుకోసమే మా జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజన్ నాచి ఇక్కడే పర్యవేక్షణ చేస్తున్నాడు. మరి అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు వచ్చిండు సురేష్ అన్న, అదే క్రమంలో జాతీయ నాయకులు నరేంద్ర వచ్చిండు, చాలామంది జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు వచ్చి ఇక్కడ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న అన్ని జిల్లాల ఇన్ఛార్జీలుగా వెళ్ళి జన సమీకరణ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే క్రమంలో ఇక్కడ వసతులు కూడా కాళోజీ కళాక్షేత్రంలో వసతులు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాం, పెద్ద ఎత్తున జరపడానికి సిద్ధపడుతున్నాం.
అన్న ఇప్పుడు ఏ టైంలో వస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఒక క్యూరియాసిటీ, ఇప్పుడు మళ్ళీ ఒక ఎంఆర్పిఎస్ వాళ్ళకే కాకుండా మన వరంగల్ ముద్దు బిడ్డడు కూడా ఒక పద్మశ్రీ అంటే దేశంలోనే అత్యున్నత పురస్కారం ఉంటుంది కాబట్టి మిగిలిన వర్గాలు కూడా చాలా క్యూరియస్గా ఉంటాయి. కనీసం చూద్దాం అన్నను కలుద్దామని చెప్పి కూడా చాలామంది వస్తుంటారు. అప్పటి వరకు మామూలుగా మందకృష్ణ అన్న అని అనుకుంటారు. ఇప్పుడు ఒక స్థాయికి వెళ్ళేసరికి అదే మా అన్నట్టు ఒక గర్వం కూడా చాలామందికి మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ గర్వకారణమైనటువంటి అన్న వస్తున్నటువంటి టైమింగ్ షెడ్యూల్ మీరు ఏమన్నా ఫిక్స్ చేశారా? ఏ టైంకు ట్రైన్ దిగుతున్నాడు, ఎన్ని గంటలు ర్యాలీ ఉంటుంది, ఏ టైంలో ఇక్కడ కార్యక్రమం ఉంటుంది? ఎందుకంటే ఆర్టీవీ వేదికగా చేస్తే చూసేటువంటి వాళ్ళు కూడా ఆ సమయానికి ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా. 10 నుండి 11 మధ్యలో వరంగల్ రైల్వే స్టేషన్ చేరుతాడు. అక్కడి నుండి భారీ ర్యాలీగా మరి బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత ఇక్కడ 4 గంటలకు 4 నుండి 8-9 గంటల దాకా ఈ యొక్క కార్యక్రమం గౌరవ మందకృష్ణ మాదయ్య గారికి, పద్మశ్రీ మందకృష్ణ మాదయ్య గారికి సన్మాన కార్యక్రమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున అంటే 10 నుండి 11 గంటలకు అక్కడ స్టార్ట్ అవుతే 3:30-4 గంటలకు ఇక్కడ చేరుతాం. 4 గంటలకు మీటింగు, సన్మాన సభ మీటింగు స్టార్ట్ అవుతుంది. అది పూర్తి అవుతుంది ఇది కార్యక్రమం. ఇక్కడ మనం గమనించాల్సింది ఎందుకంటే మొదటిసారి సొంత గడ్డపై అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో మందకృష్ణ మాదిగ పుట్టిన గడ్డ మీదనే కాళోజీ కళాక్షేత్రంలోనే ఒక అత్యున్నతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఇక్కడ ఈ నెల 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి 11 మధ్య వరంగల్ రైల్వే స్టేషన్లో మందకృష్ణ మాదిగ గారు దిగుతారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. అక్కడి నుండి ఒక భారీ ర్యాలీగా కాన్వాయ్ మధ్యలో అక్కడి నుండి ఇక్కడికి నేరుగా ఇక్కడ కాళోజీ కళాక్షేత్రం చేరుకొని సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరో 4 గంటల పాటు ఇక్కడ సన్మాన కార్యక్రమం, సత్కారాలు, అలాగే మిగిలిన కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యవర్గం కూడా జాతీయ కార్యవర్గం కూడా చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడ గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, అలాగే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అలాగే జాతీయ స్థాయి నాయకులు కూడా తరలి వస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా 1000 మంది అని అనుకున్నారు, కానీ ఎంతమంది వస్తారనేది కూడా అంచనాలకు మించి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేయాల్సిందిగా ఇక్కడ కార్యక్రమాలు అంటే ఆల్రెడీ ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నది, కానీ చాలామంది ఓరుగల్లు బిడ్డలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఇక్కడ కాళోజీ కళాక్షేత్రం వద్ద వరంగల్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. హనుమకొండ కాళోజీ కళాక్షేత్రం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.